జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ ఫొటోస్ వల్లే మా అత్తయ్య అపర్ణని ఇరికించి మానసికంగా అక్షరని దెబ్బ కొట్టే పథకం పన్నింది. సక్సెస్ అయ్యాం. కనకం గారి ఇల్లు ఇదేనా అండి? ఇది ఇక్కడికొచ్చిందేంటి? నేనే. ఏం కావాలి? నమస్తే అండి. ఎవరు నువ్వు? మీరు అరెస్ట్ చేయించారుగా, అపర్ణ కూతురునండి. మా మమ్మీ ఏ తప్పు చేయలేదు. మా మమ్మీని విడిపించరా? ఓ, ఇదందుకొచ్చిందా? ఇంకా నయం, నన్ను చూడలేదు. మీ అమ్మే నా మేనకోడల్ని చంపింది. హత్య చేయడం తప్పు కదా, అందుకే అరెస్టు చేయించాను. లేదు, మా మమ్మీ చంపలేదు. ప్లీజ్ విడిపించండి. ఏయ్, చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. వెళ్ళు. నాకు తెలుసు. మీరు మా మమ్మీని విడిపించేదాకా నేను వెళ్ళను. ప్లీజ్ అండి, పాపం మా మమ్మీ జైల్లో ఉంది. తీసుకురండి, మీకు దండం పెడతాను. విసిగించకు, విడిపించను. మీ మమ్మీయే చంపింది. పో. మీరే మా మమ్మీని ఇరికించారంట. మా పెద్దమ్మ చెప్పింది. విడిపించండి. అవునా? అయితే చేతనైతే మీ అమ్మను, మీ పెద్దమ్మనే విడిపించమను. అసలు మీ పెద్దమ్మే పెద్ద దొంగ. కలెక్టర్ వేషంలో ఉన్న కల్తీది. మా పెద్దమ్మ మంచిది, తిట్టకండి. ఆ, అది మహా మంచిది. మేము మహా చెడ్డోళమా? మీ పెద్దమ్మంత చెడ్డది మరొకరుండరు. అన్యాయంగా దాని చెల్లి చేత మా శృతిని చంపించింది. మీ పెద్దమ్మే హంతకురాలు. దాన్ని వదలను. అరెస్టు చేయించి జైల్లో వేయించి జీవితాంతం చెప్పకూడు తినిపిస్తా. మా పెద్దమ్మ నన్ను తిడతారా? మిమ్మల్ని ఏయ్, నిన్ను! ఒసై, నన్నే కొడతావా? నిన్ను! రేయ్, చూస్తారేంట్రా? పట్టుకోండి, పట్టుకోండి. ఏయ్, అత్తయ్య, అత్తయ్య, వాచిందా? దాంతో కొడితే తగలదంటే ఐస్ ప్యాక్ తీసుకురా. హ? ఒసే బుడ్డదానా, ఇంత లేవు నన్నే కొడతావా? ఈరోజు నువ్వు కథమే. డాడ్, ఫ్లైట్ రేపు నైట్ కదా. ఉదయమే కోడి కుయ్యక ముందే హైదరాబాద్కి బయలుదేరినా సరిపోతుంది కదా. ఇప్పుడే బయలుదేరుతున్నారెందుకు? హైదరాబాద్లో బిజినెస్కి సంబంధించిన వర్క్ ఉంది శృతి, అందుకే ముందే వెళ్తున్నాం. మళ్ళీ రావాలే. ఏ, నీకేమైనా పనుందా? పనంటే కొంచెం అర్జెంట్ పనుంది డాడ్. సరే, బస్టాండ్లో నన్ను డ్రాప్ చేసి నీ పని చూసుకోమ్మా. హ. ఇప్పుడు చూడకూడని వాళ్ళు చూస్తే నా పని అయిపోతుందనే డాడ్ నా భయం. ఇది మీకు చెప్పలేనే. వదినా, రాజేష్, పాప దొరికింది. మీ అన్నయ్య ఇంటికి తీసుకెళ్తున్నారు. అపర్ణకి విషయం చెప్పడానికే వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే వదినా, వస్తున్నా. ఎప్పుడూ చెప్పేదే శృతి, మీ అమ్మకి నాకు నీదే బెంగైపోయింది. రాజేష్ని పెళ్లి చేసుకుని విడిపోయా. రామారావుతో అయినా సుఖంగా ఉన్నావనుకుంటే అది కూడా లేకుండా గొడవపడి దూరం అయిపోయావు. ఎక్కడున్నాడో తెలిసిందా? నా పదవి వాడు నాశనం చేసిన రోజు డాడ్ లైవ్ న్యూస్ చూడలేదనుకుంటా. శృతి, ప్లీజ్ డాడ్, అతని పేరెత్తకండి. ఇదేనమ్మా, నీ మీద మాకు దిగులైపోయింది. నేను బానే ఉన్నాను. దిగులు బెంగలు పెట్టుకోకండి డాడ్. మీరు హ్యాపీగా ఉండండి.
ఓకేనా? ఆ. డైరెక్టర్ గారు, చిన్ని దొరికింది రామారావు. వెతుకుతుంటావని చేశాను. నేను అపర్ణ దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత చేస్తాను రామారావు. అలాగే డైరెక్టర్ గారు, వచ్చేస్తున్నాను. వాటర్ బాటిల్ తీసుకోవాలన్నారు కదా, ఆ. డ్రైవర్ ఒకసారి కార్ ఆపండి. నేను తీసుకొస్తాను డాడ్. సరేనమ్మా. శృతి వాళ్ళ ఫాదర్ కదా. వాసు ఒకసారి కారు ఆపు. నమస్తే అండి. ఎవరు? అక్షర కదా? నమస్తే అమ్మా. చూసి చాలా రోజులైంది. ఆ, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కలుస్తాననుకోలేదు. అవునమ్మా, తనదే తీరని బాధ అయిపోయింది మాకు. అక్షర బాబోయ్, నా ప్రాణానికి నేనే ఆపించి నా గొయ్యి నేనే తీసుకున్నట్టున్నానే. డాడ్ నేను బతికే ఉన్నానని ఆ అక్షరకి చెప్పారు. నేను చచ్చానే. శృతి జీవితం బాగు చేద్దాం అనుకుంటే ఆ దేవుడు ఆ అవకాశమే లేదంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.